నరసింహారావు గారి యొక్క అభ్యర్థత్వాన్ని ప్రకటించి తొలిసారిగా మన పీచర గ్రామానికి ప్రచారం ఆ కాకల ముచ్చట్లు బంద్ చేసి మన గ్రామంలో ఉన్నటువంటి ముద్దుబిడ్డ అదేవిధంగా వేలాది మండల పార్టీ అధ్యక్షుడిగా ఉంటే రాజన్నకు ఒక అనుచరులుగా ఒక తమ్ముడుగా ఉంటూ పార్టీని బలోపేతం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వంలో మనం చూసాం. రైతుల పెన్షన్ అక్కడే రైతు బంధు ఉండేది, రైతు బీమా ఉండేది. ఇక మన మహిళా అక్క చెల్లెలు అంటారు మీకు 20,000 రూపాయలు వస్తున్నాయి అక్క, 20,000 వస్తున్నాయా, తులం బంగారం వచ్చిందా, కేసీఆర్ గిట్టుందా, మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు అని చెప్పేసి మనం అడుగుతున్నాం. అదేవిధంగా మన అక్క చెల్లెలు ఉన్నారు, చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తాను, ఇచ్చిందా, మరి ఎందుకు వేయాలి? ఈసర గ్రామ ప్రజలకు, ఇక్కడికి వీచేసినటువంటి నా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు, అవ్వలకు, అయ్యలకు ఫస్ట్ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిన, సర్పంచ్గా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మన గ్రామానికి విచ్చేసినటువంటి డాక్టర్ రాజేష్ సార్ గారికి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ గారికి ఫస్ట్ నా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నా. ఓటేసి గెలిపించినట్లయితే పీసర గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీ ముందుకు ధైర్యంగా వచ్చానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా భార్య డిగ్రీ చదువుకుంది, నేను ఎంఎస్సీ చదువుకున్నాను. చదువుకున్న వాళ్ళైతే గ్రామ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నా మీద నమ్మకంతో ఇచ్చిన డాక్టర్ రాజన్నకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మీరందరూ ఇక్కడికి వచ్చిన అక్కలు కావచ్చు, అన్నలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, మీ అందరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కరిస్తూ రాత్రిపూట లైట్కి ఉండి ప్రమాణంగా చెప్తున్నాను. మా భార్యను మరిజానిత ఫుట్బాల్ గుర్తుగా ఓటేసి గెలిపిస్తే ఆమెకు వచ్చే గౌరవ వేతనం నెలకొచ్చేది 5,000 రూపాయలు. పీచర గ్రామంలో పెళ్లి, నాకు బిడ్డ లేరు, ఒకటే కొడుకు మీ మధ్యలో ఉన్నాడు, 10th క్లాస్ చదువుతున్నాడు. నాకు బిడ్డలు లేరు, ఒకటే కొడుకు. కాబట్టి మా భార్యకు వచ్చిన గౌరవ వేతనాన్ని పీచర గ్రామంలో పెళ్లి చేసుకునే ప్రతి ఆడబిడ్డకు సర్పంచ్ కానుకగా 5,016 రూపాయలు ఇస్తాం. మేము పొద్దున ప్రచారంలో తిరిగేటప్పుడు ఒక ఇంటి మీద జల్తా రమేష్ వాళ్ళ బిడ్డ పెళ్లి ఫిబ్రవరిలో ఫస్ట్ నాకు గెలిచి ఈమె గెలిస్తే ఆమెకే ఇస్తారేమో అని అనుకుంటాను. కాబట్టి మీరందరూ నన్ను గెలిపిస్తే అనిత సర్పంచ్ కానుకగా ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 5,016 రూపాయలు ఇస్తే రాసి పెట్టుకోండి, ఎవరైనా రికార్డ్ చేసి పెట్టుకోండి. జై తెలంగాణ, ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే. అదేవిధంగా మరి వార్డు మెంబర్లు అందరూ కేసీఆర్ గారి ఆశీస్సులతో 1 నుండి 12 వరకు వార్డు మెంబర్లు ఉన్నారు. మీ వార్డల్లో మీ గుర్తు చెప్పుకుంటూ సర్పంచ్ కి మీకు ఎన్ని ఓట్లపడో సర్పంచ్ కూడా అన్ని ఓట్లపడే విధంగా గెలిపించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తూ, వేరే రేపు పాలనలో మీరు కూడా భాగస్వాములు. యేసు ప్రభు కదా 12 మంది శిష్యులు ఉంటారు. అట్లాగే ఈరోజు ఆయనతో మన గురించి మాట్లాడదు, ఇక వద్దంటే వద్దు, ఇక మీ గురించి మాట్లాడే తల్లి. కేసీఆర్ గారేమో అడగక ముందు గన్ని పండిస్తే ఈరోజు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనాయి అన్నట్టు. నేను ఎందుకు మహిళలందరినీ రమ్మనంటే, మహిళలు నేనేమో మహారాణులు, ఇల్లుని బాగు చేస్తారు, ఊరిని బాగు చేస్తారు, దేశాన్ని బాగు చేస్తారు అని ఏం చెప్తే, మహిళలందరినీ ఎట్లా బురుడి కొట్టించాలి, ఏ రకంగా ఉబ్బియాలని చెప్పేసి మహిళలకు నెలకి 2,500 రూపాయలు, మహిళలకు మహాలక్ష్మి నేను ఆసరా పెన్షన్, మగవాళ్లకు, ఆడలకు, చేనేత కార్మికులకి, గీతా కార్మికులకి, ఒంటరి మహిళలకు, భర్త చనిపోయిన వితంతువుకు, అదేవిధంగా మరి వికలాంగులకు అందరికి కూడా 2,000 పెంచుకుంటాం. కేసీఆర్ గారు 2,000 ఇస్తాడు, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ గారు ముసలికి ఇస్తాడు, ముసలవతో లుల్లైతుంది, పొగ కన్నం కళ్ళు కన్నం, ముసలవకు లుల్లైతుంది. ముసలైనకు 4,000, ముసలవకు 4,000, కోడలికి 2,500, మొత్తము 10,500 నెలకు అకౌంట్ పడే. మొత్తం డిసెంబర్ 9 నుంచి మీ అకౌంట్ మొత్తం చూసుకోండి అని చెప్పేసి ఉప్పించుండు. మా తాతలను, మా అవ్వలను, అదేవిధంగా మా కోడలను మొత్తం గుండుసున్న ఆసరా పెన్షన్ వచ్చి అందరికీ 48,000 బాకీ,
ఓ ముసలైనకు 48,000 బాకీ, ఒంటరి మహిళకు 48,000 బాకీ, చేనేత కార్మికుడికి, గీతా కార్మికుడికి, వితంతుకు 48,000 బాకీ. 48,000 కనుక ఇచ్చినా 48 పైసలు ఇచ్చినా గవర్నమెంట్ పరంగా ఇచ్చేది ఓటు అటేయండి కాంగ్రెస్ బలపరచడానికి. లేకపోతే అనిత ఫుట్బాల్ గుర్తుకు వచ్చిన వాళ్ళందరూ ఉంటున్నారని చెప్పేసి ప్రజలలో మనం చూస్తున్నాం. పెళ్లిళ్ళు 76,000 మందికి అయినా తెలంగాణ తులం బంగారం రాడోళ్ళందరూ మా అనిత ఫుట్బాల్ గుర్తుకు ఓటాలని తీసుకున్నారు. మా విద్యార్థులు కొత్తగా ఓటేసిన బిడ్డలున్న ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తే అటేయండి, లేకపోతే ఇటేయమని చెప్పుకుంటున్నారు. గ్యాస్ కూడా మీకే మోసం చేసి నేను మర్చిపోయినా. గ్యాస్ 500 సబ్సిడీ, మీకు గ్యాస్ ఉన్న కల్లా 500 రాలేదా? గ్యాస్ కూడా కథం. అది ఆడవాళ్ళకి సంబంధించిన గ్యాస్ కూడా కథం అవుతుంది. బస్సు బాగా మంచి గుర్తు రాదు, బస్సు మంచి గుర్తు వేసింది. బస్సు ఆడవాళ్ళకు బస్సు వచ్చింది. భార్య భర్తలు ఇద్దరు పోతే భార్యకేమో ఫ్రీ, భర్తకేమో డబుల్ ఛార్జ్. అంటే 100 ఛార్జ్ ఉంటే 200. అంటే అంతకుముందు కూడా